ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చారి గారి అమ్మాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ నేను ఇంకా మా అత్తమ్మ, మా చిన్నోడు ముగ్గురం కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అండ్ మా హన్షకుల్ స్కూల్కి వెళ్ళాడు, మా ఆయన ఆఫీస్కి వెళ్ళినాడు, అండ్ స్వీటీ ఏమో కాలేజ్కి వెళ్ళిపోయింది. సో మేము ముగ్గురమే ఉన్నాము. అండ్ ఇవాళ హనుమంతుని జన్మ నక్షత్రము, అంటే పూర్వభద్ర నక్షత్రం అనమాట. సో ఆ నక్షత్రంలో చాలా టెంపుల్స్లో మంచి మంచి పూజలు జరుగుతాయి అన్నమాట. బట్ ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే ఒక ఆశ్రమము. ఆ ఆశ్రమము గురూజీ వచ్చేసి హనుమంతుని భక్తుడు అనమాట. సో ప్రతి పూర్వభద్ర నక్షత్రం అంటే నెలకు ఒకసారి వస్తుంది కదా, ప్రతి నెల హనుమంతుని ఇది ఏదో హోమం చేయిస్తారనమాట. అండ్ ఆ హోమం వచ్చేసి కండ్లకోయలో ఉంటుంది. అందరికీ కండ్లకోయ అనగానే సాయిగీతాశ్రమం ఒకటే బాగా ఫేమస్ ఆ ఏరియాలో. కండ్లకోయ అంటే సాయిగీతాశ్రమం అని బాగా గుర్తు, కానీ మేము వెళ్ళేది సాయిగీతాశ్రమం కాదు. యాక్చువల్గా సాయిగీతాశ్రమంకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమంకి పేరు ఉండదు, అంటే నాకు తెలీదు. గురువుగారి పేరు మాత్రము దుర్గా ప్రసాద్ గురూజీ. సో ఇంకా మేమైతే ఆటో లొకేషన్ కావాలి కదా మనం వెళ్ళాలంటే, సో సాయిగీతాశ్రమం లొకేషన్ పెట్టుకొని అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ఆశ్రమం ఉంటుంది. ఇదే ఆశ్రమము, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఈ ఆశ్రమం వచ్చేసి కండ్లకోయ నుంచి జస్ట్ 2 minutes డిస్టెన్స్లో, అంటే కొంచెం లోపలికి 2 minutes అంతే నడవాలి, అంతే అంత దూరంలో ఉందన్నమాట. చాలామందికి ఈ టెంపుల్ తెలియదు, ఎందుకంటే ఇది అందరూ తెలిసి వచ్చే గుడి కాదు కదా, ఇది ఒక ఆశ్రమం కదా, చాలా తక్కువ మందికి తెలుసు. ఆ తక్కువ మంది కూడా చాలా భక్తితోటి ఇంకా గురువుగారు చెప్పే సూచనలు పాటిస్తూ మంచిగా వచ్చి ఉంటారనమాట. అండ్ ఇక్కడ స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా, అంటే హనుమంతుని మాల వేసుకున్న వాళ్ళకు కూడా అకామిడేషన్ అనేది ఇస్తారనుకుంటా. సో వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అండ్ మొత్తానికైతే ఆశ్రమం చాలా పెద్దగా ఉంది. రాముల వారి విగ్రహం ఉంది, హనుమంతునికి ఒక గుడి ఉంది, వీటికి ఆనుకొని గురూజీ గారిది ఇల్లు కూడా ఉందన్నమాట. అండ్ మాకు ఎలా ఈ ఆశ్రమం తెలుసు అంటే, మేము రెగ్యులర్గా తాడ్బంద్ గుడికి వెళ్తాం, మీ అందరికీ తెలుసు కదా. మేము హనుమాన్ చాలీసాలో కూడా మా అత్తమ్మ మామయ్య బాగా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి, సో అక్కడి నుంచి ఈ టెంపుల్కి ఎప్పుడో హనుమాన్ చాలీసా చేసినారో ఏమో 10 years నుంచి ఈ ఆశ్రమం మా అత్తమ్మకి మా మామయ్యకి తెలుసు అనమాట. అది కాకుండా ఇక్కడి నుంచే మా ఊరికి దాటి వెళ్ళాలన్నమాట. కండ్లకోయ దాటి మా ఊరికి వెళ్ళాలి, మా ఊరు కాలకల్. సో అట్లా కూడా ఈ ప్లేస్ అనేది మాకు బాగా తెలుసు. నేను వెళ్ళేసరికి ఆడ మంకీ ఉంది, అక్కడ ఉన్న అట్టి పండ్లన్నీ తీసుకొని పోదామని చూసింది. తర్వాత ఏమైందో మళ్ళీ వాడేసి వెళ్ళిపోయింది. నాకు మంకీస్ అంటే చాలా భయము. నేను అసలు వాటిని బెదిరియని కూడా బెదిరియా. అసలు అది నన్ను చూస్తున్నా, నన్ను చూడనట్టు నేను అటు ఇటు దిక్కులు చూస్తుంటాను అనమాట, ఇక్కడ నా దగ్గరకు వస్తుందో అని చెప్పి. ఇప్పుడైతే హనుమంతునికి అభిషేకం అయింది కదా, సో అలంకరణ చేస్తున్నారు. ఇంకా మేమేం దర్శనం చేసుకోలేదు. అండ్ ఇక్కడ హనుమంతుని వాహనమైన ఒంటెని ముందు పెట్టారనమాట, అట్లా గుడి ముందు బాగుంది. అండ్ ఇక్కడ నుంచి హోమము యజ్ఞశాలకి వెళ్ళాము. మేము వెళ్ళిపోయేసరికి హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. నిత్యం ప్రేక్షజత్వాతో పరం హర్షమవాప్తవాన్ విరాజన్యచుర్భూత్వా ధనురాధాయ వీర్యవాన్. ఓం శ్రీం రామ రామాయ స్వాహ. రామాయుధం రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సమువాగమత సర్వయత్నేన మహతా వధేతస్య ధృతో భవత. ఓం శ్రీం రామ రామాయ స్వాహ. రామాయుధం ఆధారాభిరం. అండ్ ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉంది, మంచిగా పూలతోనే అలంకరించినది, చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడైతే యజ్ఞము లాస్ట్కి వచ్చేసింది. యజ్ఞంలో లాస్ట్కి పూర్ణాహుతి చేస్తారు కదా, నాకైతే ఒక 1.5 years నుంచి ఐడియా ఉంది హోమము, యజ్ఞము, పూర్ణాహుతి ఇవన్నీ ఏంటో అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే పూర్ణాహుతి టైం అయింది, అందుకే గురువుగారు వచ్చినారు. అయితే పర్సనల్గా నాకు గురువుగారులన్నా స్వామీజీలన్నా పెద్దగా నమ్మకం ఉండదు. బట్ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, అంటే జెన్యున్గా మనకి ఆస్ట్రాలజీ చెప్పి మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఇంకా వాళ్ళకున్న డబ్బులతోనే మిగతా నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళలో ఈ గురువుగారు కూడా ఒకరని నేను విన్నాను అనమాట. అది కాకుండా ఇవన్నీ పక్కన పెడితే నార్మల్ లైఫ్ని లీడ్ చేయకుండా కొంచెం స్పెషల్గా, అంటే ఇప్పుడు మనం చికెన్ మటన్ అన్నీ తింటాము, మంచిగా ఎంజాయ్ చేస్తాము, మూవీస్కి వెళ్తాము, నచ్చినట్టు బతుకుతాము, అట్లాంటి వాటన్నిటికీ టోటల్ ఆపోజిట్ కదా ఇట్లా ఉండడము.
అంటే ఒక దీక్ష మీద ఉండడము, చెప్పులు కూడా వేసుకోకుండా ఉండడము, ఇవన్నీ కోసమైనా వాళ్ళని ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. మీరేమంటారో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే పూర్ణాహుతి చేస్తున్నారు. సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాయంతి సప్తయో నీరాభృణస్వ ఘృతేన ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిగతే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా శ్రీ విష్ణవే పరమాత్మన ఇదం ఓం వసోర్ధారా ఆజ్యుహోతి వసోర్మేధారా సదివా ఈశా హూయతే घृतस्य वायेनमीशाधारामस्मिन् लोके पिन्वमानोपतिष्ठिताज्येन जुहोति तेजो वाज्यं तेजो वसोर्धारा तेजदैवास्मै तेजो वरुन्धेधो कामा वै वसोर्धारा कामानेवावरुन्धे स्वाहा ॐ दिञ्च मे मयश्च मे प्रियञ्च मे कामश्च मे सोमनश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वत्सश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे चन्दाश्च मे धर्ताश्च मे केवञ्च मे धृतिश्च मे स्वाहा श्री विष्णवे परमात्मना हितं తీసుకో ప్రయత్నం పట్టుకుంటాడు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ ఇప్పుడైతే మేము హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసినాం కదా, ఇంకా నేను అప్పటికే ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి అన్నుండే. అత్తమ్మన్నారు లేదు ఇంకా హనుమాన్ చాలీసా ఉంది అది అయిపోయినాక వెళ్దాము అన్నట్టు అన్నారు. నాకు ఎందుకో బోర్ కొట్టినట్టు అనిపించింది. అప్పటికి 1:30 అయింది, ఇంకా ఉండాలనిపించలేదు. కానీ హనుమాన్ చాలీసా అంటే సరేలే అని అట్లా కూర్చున్నా. ఒకసారి హనుమాన్ చాలీసా చదవగానే ఇంకా ఓకే ఉందాము అని ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకు అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా డాడీ స్వామి మాల వేసుకుంటుండే, అయ్యప్ప మాల. సో అప్పుడు మా డాడీతోని పూజలకు వెళ్తుండే, అయ్యప్ప పూజలకి. ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెం భజన అంటే కొంచెం ఇంట్రెస్ట్. ఇంకా అదే అట్లా ఉంది అనమాట. ఇంకా ఇక్కడ ఒకవేళ జశ్వంత్ బదులు మహాన్ షకులు వచ్చుంటే మాత్రం ఈ ఆశ్రమం చుట్టూ ఒక 100 రౌండ్లు వేసేటోడు. మేము కూడా వాడి చుట్టే తిరగాల్సి వస్తుండే. జశ్వంత్ కాబట్టి ఎంత సైలెంట్గా ఉన్నాడంటే వాళ్ళు 11 టైమ్స్ హనుమాన్ చాలీసా పారాయణం చేసినారు. అందులో ఒక 2-3 సార్లు లేచి ఉంటాడు అంతే. ఏం సతాయించలేదు, బుద్ధిమంతుల్లా కూర్చున్నాడు. అసలు నేను అదే అనుకున్నా, ఈ ప్లేస్లో మహాన్స్ ఉంటే అసలు నేను ఇట్లా కూర్చునేదాన్ని, ఎన్నో ఒక దగ్గర నించునేదాన్ని అని చెప్పి. विराजय कांदे मुंडा देन मुतादय शंकर सोना केसरी नंदन तेज प्रताप महजय रोयम पड़े हनुमान चालीसा ओय सिद्धिसा की गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुतन वीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान जुड़ावै मन क्रम वचना ज्ञान जुड़ावै అండ్ ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం అయిపోయింది. ఇంకా మేము ప్రదక్షిణలు చేద్దామని వెళ్ళినాము. అంతలోపే ఇంకా దర్శనానికని ఆ పరదా తీసినారు. దేవుణ్ణి అయితే మంచిగా అలంకరణ చేసినారు. అండ్ దాని తర్వాత గురువుగారు కూడా వచ్చినారు అనమాట. గురువుగారు ఆయన చేతుల మీద నుంచి మా అందరికీ ప్రసాదం ఇచ్చినారు. అండ్ ఇక్కడ కొన్ని మంచి విషయాలు కూడా చెప్పినారనమాట. అవేంటంటే మనము మన పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుడినే మొక్కాలి, దేవుడికి ఇన్ని పూజలు చేయాలి, అన్ని యాత్రలు తిరగాలని ఏం లేదు.
మనకి ఏదైతే పని ఒకటి బాధ్యత దేవుడి నుంచి అంటే అప్పగించింది ఉందో ఆ కర్తవ్యాన్ని ఆ బాధ్యతని 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తే అదే మనకి ఏమంటారు దాన్నే ధర్మం అంటారు. అప్పుడు నువ్వు ధర్మాన్ని కాపాడితే అదే రిటర్న్ నిన్ను కాపాడుతుంది అన్నట్టు చెప్పినుండే. అండ్ ఇంకా మనం దేనికోసం ఇంతగానము ఏమంటారు గొడవలు పడి ఇంకా కోపము అవన్నీ తెచ్చుకొని ఉంటామో అది మనం వెళ్ళిపోయే రోజు మనతో రాదు కదా అన్నట్టు చెప్పినాడు అనమాట. ఇది అందరికీ తెలిసిందే, బట్ ఎవరైనా అదే చెప్తారు. ఏదైనా ఏమంటారు ఇక్కడ వరకే మనతో రాదు అని చెప్తారు కదా, ఇంకా కరెక్టే కదా అనిపించింది. అండ్ దాని తర్వాత మాకు ఓంకారం చేయించినారనమాట. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నాకు ఈ ఆశ్రమం పేరు తెలియదని. ఇక్కడ ఈ బ్యానర్ మీద ఉంది. ఈ ఆశ్రమం పేరు శ్రీ హనుమాన్ దీక్ష ట్రస్ట్ పీఠం అంట. సో ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. జస్ట్ కొంపల్లి నుంచి 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతే. అండ్ మొత్తానికైతే మేము ఆటో బుక్ చేసుకున్నాము. వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చారి గారి అమ్మాయి. ఉంటాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, టాటా.